రాష్ట్రంలో చూసుకున్నట్లయితే అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్నారు. కానీ వైసీపీ చేసే విమర్శలు ఏదైతే ఉందో కూటమి నాయకులకి వైఎస్ఆర్సీపీ అనేటువంటి పార్టీ ఒక నీతి నియమాలు నైతిక విలువలు లేనటువంటి పార్టీ. అది కాంగ్రెస్కి నకిలీ కాంగ్రెస్ ఇది. కాబట్టి మేము వాటికి పెద్దగా ప్రజలు పట్టించుకోవట్లేదు. కాబట్టి దాని మీద స్పందించాల్సినటువంటి అవసరం. మొన్న కేసీఆర్ చేసిన కామెంట్ ఏదైతే ఉందో ఆ నేపథ్యంలో ప్రధానంగా చంద్రబాబు నాయుడు విమర్శించడం ఒక ఎత్తు అయితే అక్కడ కేంద్రం యొక్క మద్దతుతో అని అన్నారు. ఇక్కడ ఒక చర్చ ఏదో జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న ఎంపీ సీట్ల ఆధారంగానే కేంద్రంలో బీజేపీ అక్కడ అధికారంలో వస్తుంది అని ఒక చర్చ జరుగుతుంది. దానికి ఏమంటారు? మేమందరం కలిసి పోటీ చేసాం, కలిసి ఫలితాలు విజయాలు సాధించాం. సో కొందరు గోడ చాటున నక్కల్లాగా చూపులు చూస్తూ ఎప్పుడెప్పుడు కూటమి మధ్య విభేదాలు వస్తాయా అని చెప్పి చూస్తున్నారు. వాళ్ళ యొక్క ఆశలు ఎప్పుడు నెరవేరవు. ఒకటి వాస్తవం, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మేము చంద్రబాబు నాయుడు గారు మాకు 100% వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామి. గతంలో కూడా యాంటీ కాంగ్రెస్ తోటి రాజకీయాలు నడిచాయి. ఆ రోజుల్లో మాతో జత కట్టారు రామారావు సమయంలో. ఇప్పుడు కూడా మేము ఆ విధమైనటువంటి కూటమి ముందుకు పోయేటువంటి ప్రయత్నమే చేస్తున్నాం. చివరి చెప్పండి సరే, పీపీపీ విధానం ద్వారా కూటమి మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది వైసీపీ అంటుంది. అదే ఈ పీపీపీ విధానం మెడికల్ విషయం మీద మంత్రి సత్యకుమార్ యాదవ్ మీద మాజీ మంత్రి వైసీపీ నేత అయినటువంటి పెర్నినాయన చేసిన ఒక ఘాటు వ్యాఖ్యలు ఏదైతే ఉందో ఇదైతే ప్రస్తుతం చాలా దుమారం అవుతుంది. అసలు దీని నేపథ్యంలో అంటే ఆ మాటల ఒక పదజాలం అనేది తీవ్ర స్థాయికి అయితే వెళ్ళిపోయింది. ఇటు మాటల యుద్ధం అనుకోవచ్చా, విమర్శకి ఘాటైన విమర్శలు. వాళ్ళు సంస్కారహీనులండి. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు అంతు పొంతు లేకుండా మాట్లాడతారు. పీపీపీ విధానం అంటే ఏమన్నా మేము కొత్తగా సృష్టించింది ఏం కాదు. రోడ్లు వేసేది పీపీపీ విధానమే, లేకంటే పోర్ట్లు కట్టింది పీపీపీ విధానమే. ఇలాగ దేశంలో ప్రతి పని కూడా పీపీపీ విధానమే కదా. నువ్వు కూడా అనుకరించింది అదే కదా. ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి విషయంలో నువ్వేం చేసావు గతంలో? సో మేమేమంటున్నాం అంటే ఆయన ఉద్యమం చేపిస్తాడు, సంతకాలు పెట్టామంటున్నాడు. ఎక్కడి నుంచి తెచ్చావు నువ్వు అంత సంతకాలు? సభ జరుగుతుంది, మనం అడుగుదాం. సభలో 1,00,000 మంది పార్టిసిపేట్ చేస్తే ఆ 1,00,000 మందిలో చేతులు ఎత్తమంటే ఎంతమంది సంతకాలు పెట్టినారో వాళ్ళు చెప్తారు. మేము ఈ యొక్క కార్యక్రమం రీత్యా సుమారు ఒక 10 లక్షల మంది ప్రజల్ని కలవడం జరిగింది. ప్రతి సభలో మా ఆరోగ్య శాఖ మంత్రి ఓపెన్గా అడిగారు, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి సంతకాల సేకరణ ఉద్యమంలో మీరు పాల్గొన్నారంటే ఏ ఒక్కరు చేయెత్తలేదు. 1 కోటి మంది అంటే రాష్ట్రంలో ఉండేది 4.5 కోట్లు. దాంట్లో చిన్నపిల్లలు, మహిళలు, గృహిణులు అందరినీ తీసేస్తే ఉండేది ఒక యాక్టివ్గా ఉండేవాళ్ళు 1 కోటి మంది ఉంటారు. రాష్ట్రంలో సంచరించే వాళ్ళు, ఇళ్లకాడు ఉండేవాళ్ళు. అంటే ఈయన దగ్గరికి వచ్చి 1 కోటి మంది సంతకాలు పెట్టారా? జగన్మోహన్ రెడ్డి గారు పరీక్షలు ఏ విధంగా అయితే మాస్ కాపీయింగ్ పాల్పడ్డాడో అలాగే వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా సంతకాల ఉద్యమం పేరు మీద తీసి కుడి చేత్తోను ఎడమ చేత్తోను, కుడి చేత్తోను ఎడమ చేత్తోను సంతకాలు పెట్టి కొన్ని ఖాళీ పేపర్లు అట్ట పెట్టెల్లో తెచ్చారు. ఆ అట్ట పెట్టెలు కనుక తెరిచి చూస్తే అర్థమైపోతుంది ఈయనంతా ఫేక్ ముఖ్యమంత్రి, ఫేక్గా ముఖ్యమంత్రిగా పాలన సాగించాడు, ఫేక్ విధానాలు అవలంబించాడు. ఆ రోజు మనకు తెలుసు. ఇప్పుడు కూడా ఈ ఉద్యమం కూడా ఫేక్గా నడిపాడు అనేటువంటి విషయం తేటతలం అవుతుంది.